ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇప్పుడు చాలా మంది కేబీఆర్ పార్క్ లో వాక్ చేస్తారు. కేబీఆర్ పార్క్ లో వాక్ చేసిన వాళ్ళలో కూడా బయట సిమెంట్ మీద వాక్ చేసిన వాళ్ళకి లోపల మట్టి మీద గడ్డి మీద వాక్ చేసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తుంది. స్టాండింగ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ, లేకపోతే వాకింగ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ, లేదు బైక్ నడుపుతున్న వాళ్ళు ఎక్కువ, ఇలా ఏమైనా కేటగిరీస్ ఉన్నాయా వీళ్ళకి ఎక్కువ వస్తుందని? మోకాలు మోర్ దెన్ 90 degrees బెండింగ్ చేసిన వాళ్ళకి అదే పని ఆల్మోస్ట్ 10 years 15 years చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మోకాలు కొంచెం పెయిన్స్ రావటం, అంటే ఎర్లీగాని కాదు బట్ డెఫినెట్గా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డీజనరేషన్ అనేది ఏజ్తో నిమిత్తం లేకుండా ఎక్కువ అది వాడుకుంటే కనుక అది కూడా డీజనరేషన్కి దారితీస్తుంది. 25 to 40 years ఉన్న వాళ్ళకి దాన్ని మనం యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అంటాం. అదే అంటే దానికి రెస్ట్ ఇస్తే మళ్ళీ నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత రెస్ట్ ఇచ్చినా కూడా నార్మల్ రానప్పుడు మనం దాని డీజనరేషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మోకాళ్ళ నొప్పులు, షోల్డర్ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, మామూలుగానే అసలు జాయింట్ పెయిన్స్ ఇవి చాలా కామన్ అయిపోయాయి. ఒక టైంలో మనం 55-60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ పెయిన్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎంత మారిపోయిందంటే బాడీలో ఎక్కడో ఇన్ఫ్లమేషన్ అంటారు, ఇంకోటి ఏదో జాయింట్ ఏదో ప్రాబ్లం అయిందంటారు, ఇంజరీ అయిందంటారు, మెట్లెక్కి దిగలేక చాలామంది అవస్థలు పడుతున్నారు. ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ రవితేజ రెడ్డి గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. అండ్ వారిని అడిగి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, అలాగే ఆక్యుపేషనల్ హజార్డ్, షోల్డర్ నొప్పి తెచ్చుకునే ఆక్యుపేషన్స్ ఏమిటి, వాటిని ఎలా జాగ్రత్త పడాలి, ఇవన్నీ మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సాక్షి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ నీ పెయిన్స్ అండి. నీ పెయిన్ స్టాండింగ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ, లేకపోతే వాకింగ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ, లేదు బైక్ నడుపుతున్న వాళ్ళు ఎక్కువ, ఇలా ఏమైనా కేటగిరీస్ ఉన్నాయా వీళ్ళకి ఎక్కువ వస్తుందని? దానికి మన ప్రాక్టీస్లో బాగా కింద ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు అంటే ఫార్మర్స్, రైట్, బాగా మోకాళ్ళ కింద కూర్చుని బరువులు నాటేవాళ్ళు, కింద కూర్చుని సిక్కులతో పనిచేసేవాళ్ళు, మోకాలు మోర్ దెన్ 90 degrees బెండింగ్ చేసిన వాళ్ళకి అదే పని ఆల్మోస్ట్ 10 years 15 years చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మోకాలు కొంచెం పెయిన్స్ రావటం, అంటే ఎర్లీగాని కాదు బట్ డెఫినెట్గా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ చూసుకుంటే కనుక ఇప్పుడు చాలాసేపు నుంచునేవాళ్ళు, ఎక్కువసేపు నుంచునేవాళ్ళు, ప్లస్ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా, అంటే ఇదే పొజిషన్లో నుంచుంటూ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు. రైట్, ఒక పార్ట్ ఆఫ్ ద సర్జన్స్ కూడా యాజ్ సచ్ సర్జన్స్ కూడా చాలా ఎక్కువసేపు నుంచుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మోకాలు నొప్పులు వస్తాయి. కొంతమంది మీరు చూస్తే కనుక ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు, ఫిట్ ఉంటారు, ఫిట్నెస్ ఉంటుంది వాళ్ళకి, బట్ స్టిల్ వాళ్ళకి ఆ 8 hours 10 hours కంటిన్యూ, సమ్టైమ్స్ ఈవెన్ 18 hours 20 hours కూడా పనిచేస్తారు. రైట్. సో అట్లాంటప్పుడు ఈ పర్టికులర్ ప్రొఫెషన్స్లో వాళ్ళకి మోకాలు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సివిల్ ఇంజనీర్స్ బాగా, ఇప్పుడు మన ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, రియల్టర్స్, బిల్డింగ్స్ కట్టినప్పుడు 4-5 floors ఉంటాయి కానీ దానికి లిఫ్ట్ ఉండదు. అది వాళ్ళు చిన్న మేస్త్రి అయినా కావచ్చు, పెద్ద రియాల్టర్ అయినా కావచ్చు, బట్ బిల్డింగ్ చూసుకోవాలంటే పైకి ఎక్కి దిగాల్సి వస్తుంది. అట్లీస్ట్ రోజుకి 20 సార్లు దిగాలి. సో ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి ఎక్కువగా మనం మోకాలు నొప్పులు చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అంటే అప్పటికప్పుడు రాకపోవచ్చు బట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు ఇలా చేసుకుంటూ ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు అదే పని కంటిన్యూస్గా చేస్తూ ఉంటే దేవుడిచ్చిన జాయింట్ అరిగిపోయి నెమ్మదిగా కట్లేసి డ్యామేజ్ అయ్యి మోకాలు నొప్పులు వస్తాయి. సో డీజనరేషన్ అనేది ఏజ్తో నిమిత్తం లేకుండా ఎక్కువ అది వాడుకుంటే కనుక అది కూడా డీజనరేషన్కి దారితీస్తుంది. అలా కాదు, డీజనరేషన్ అనలేము. అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక ఏజ్లో 25 to 40 years ఉన్న వాళ్ళకి దాన్ని మనం యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అంటాం. అదే, అంటే దానికి రెస్ట్ ఇస్తే మళ్ళీ నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత రెస్ట్ ఇచ్చినా కూడా నార్మల్ రానప్పుడు మనం దాన్ని డీజనరేషన్ అంటాం. సో అది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. సో ఓకే, అయితే ఇప్పుడు మరి ఈ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్ దేర్ ఎనీథింగ్ దే కెన్ డూ, అంటే కొంచెం అవాయిడ్ చేయడానికి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా డెఫినెట్లీ మనం ఎప్పుడైనా ప్రివెంటేటివ్ మెడిసినే బెటర్ అండి. క్యూర్ కన్నా కూడా ప్రివెన్షన్ బెటర్ అంటాం కదా ఎప్పటి నుంచో కూడా. సో బట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ దేర్ ఫుడ్. సో మనం ఈ ప్రొఫెషన్ చేయకూడదు అని చెప్పలేం. ఫస్ట్ థింగ్ దట్ ఈస్ రాంగ్. అయితే మనం ఏం చెప్పగలుగుతామంటే బ్రేక్స్ తీసుకోమని చెప్తాం. చాలా మందికి ఏం చెప్తామంటే ఎక్కువసేపు నుంచుని ఉంటారు కదా, ఒక 10-15 minutes బ్రేక్స్ తీసుకోండి, నీ స్ట్రెచ్ చేసుకోండి, కూర్చుని నీ స్ట్రెంథనింగ్ చేసుకోండి. ఇవి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి అన్నమాట. ఆ చిట్కాలు చేయటం వల్ల కొంచెం నీ మీద ప్రెషర్ తగ్గుతుంది. సింపుల్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు మీకు తెలుసు ఈరోజు నా లాంగ్ డే ఉంటుంది, 10 గంటలు నేను నుంచోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఒక ఎవ్రీ 45 minutesకో 1 hourకో స్ట్రెచ్ చేసుకుని కూర్చుని మోకాళ్ళంతా స్ట్రెచ్ చేసుకుని, మోకాలు మనం ఎక్సర్సైజ్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి నేర్చుకుని మోకాల మీద ప్రెషర్ పడకుండా ఉంటే సరిపోతుంది. కొంతమంది ఏం చెప్తామంటే
ఎప్పుడు స్ట్రైట్ గా 2 కాళ్ళపైన బరువు సరిగా వేయరు. ఏమవుతుందంటే చాలా మందికి రైట్ టిల్ట్ అవుతారు. రైట్ టిల్ట్ అయ్యి ఈ మోకాలు ఏమో స్ట్రైట్ ఉంటుంది కరెక్ట్ గా, ఇంకోటి కొంచెం బెండ్ ఉంటుంది. బెండ్ ఉన్న మోకాలకి నొప్పి రాదు, ఎందుకంటే దాని మీద ప్రెషర్ పడట్లేదు. కానీ స్ట్రైట్ గా కరెక్ట్ గా ఉన్న మోకాలు పంపి ఎక్కువ శాతం 70% బరువు దాని మీద పడుతుంది. అట్లా నుంచోవద్దని చెప్తాం. ఇంకోటి ఏంటంటే నుంచుంటున్నారు, సో చేతులతో ఏమైనా పట్టుకోమని చెప్తాం. పట్టుకునే ఉండండి. సో కొంచెం అట్లీస్ట్ ఒక 10% బాడీ వెయిట్, అప్పర్ బాడీ వెయిట్ చేతుల్లోంచి వేరే ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ చెప్తా ఉన్నాం. ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అంటే ఈ జనరేషన్ కొంచెం ఆల్రెడీ కొంచెం మోకాల నొప్పులు కొంచెం ముందు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ మన దగ్గరికి వచ్చి ఆల్రెడీ నాకు మోకాల నొప్పులు వస్తున్నాయి. హార్డ్లీ సివిల్ ఇంజనీరింగ్ అంత ఎంతండి, బీటెక్ చేసి మొన్న 22-23 ఇయర్స్ ఉంటారు, వాళ్ళకే పైకి కింద తిరగడం వల్ల మోకాల నొప్పులు వస్తాయి. సో మేము ఇవన్నీ చెప్తా ఉంటాం. ఎక్కువ నుంచుంటారు కదా, పట్టుకుని నుంచోండి అట్లా. ముఖ్యంగా టీచర్స్ చాలా స్టాండింగ్ ప్రొఫెషన్లో ఉంటారు. మీరు అన్నట్టు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అండ్ అలాగే చాలామంది ఐ థింక్ మెడికల్ ఫ్రెటర్నిటీలో కూడా నర్సెస్ అండ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలాసేపు నుంచోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సో ఈ మోకాళ్ళ మీద భారం మిటిగేట్ చేయడానికి ఫుట్వేర్ కానీ ఇంకేమన్నా ఉందా దట్ వీ కెన్ యాక్చువల్లీ కొంచెం ప్రెషర్ తగ్గి కంఫర్ట్ వల్ల కూడా కొంత ఈజ్ వస్తుంది బాడీలో అనడానికి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు టీచర్స్ ఆ ప్రొఫెషన్ ఇస్ వెరీ టఫ్ ప్రొఫెషన్ యాక్చువల్లీ. చాలా మంది చాలాసేపు నుంచునే ఉంటారు. ప్లస్ ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి కూడా టీచింగ్ అనే ప్రొఫెషన్కి వాళ్ళకి కూడా ఈవెన్ దో దే ఆర్ టీచర్స్, హౌ టు స్టాండ్ ప్రాపర్లీ, ఎలా ఫుట్వేర్ వేసుకుంటే బాగుంటుంది అంటే వాళ్ళకి అది తెలియదు అనమాట. సో మనకి ఇప్పుడు కుషన్ ఉన్న ఫుట్వేర్స్ ఉంటాయి, కుషన్ సపోర్ట్ ఉన్న ఫుట్వేర్ ఉంటుంది. అట్లాంటి ఫుట్వేర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం యాంకిల్ స్టెబిలిటీ ఉంటుంది. కింద నుంచి ప్రతి అడుగు వేసినప్పుడు మన భారం భూమికి తగిలి మళ్ళీ మనకు తగలకూడదు. దాన్ని జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అంటాం అనమాట. ప్రతి అడుగు వేసినప్పుడల్లా మనం ఏదైతే అడుగు వేస్తామో అంత ఫోర్స్ మనకు వాపస్ వస్తుంది. వచ్చినప్పుడు యాంకిల్ నీ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని మన చెప్పులు కుషన్ ఉన్న చెప్పులు, మెత్తటి కుషన్ ఉన్న చెప్పులు, అంటే మెత్తగా ఉందని చెప్పి మొత్తం కిందకి వెళ్ళిపోకూడదు, కొంచెం ఉండాలి కుషన్, ఆ భూమి తగలకూడదు, అది కాన్సెప్ట్. అట్లాంటివి వేసుకుంటే డెఫినెట్ గా రిలీఫ్ వస్తుంది. అంటే హార్డ్ చెప్పులు హార్డ్ నేల మీద ఉండకూడదు, బికాజ్ అది ఆటోమేటిక్గా ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది. ట్రాన్స్ఫర్. మోకాళ్ళ నొప్పులు డెవలప్ అవుతున్న వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ, అలాగే కొంచెం అంటే వాకింగ్ లాంగ్ 4-5 కిలోమీటర్ వాక్స్, జాగింగ్ అవన్నీ చేయొచ్చండి? ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు, అంటే డిపెండ్స్ ఆన్ వాట్ ఫిజికల్ యాక్టివిటీస్. మీరు అన్నట్టు ఇప్పుడు వాకింగ్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ ఎస్, జాగింగ్ కూడా చేయొచ్చు. కానీ ఎలాంటి సర్ఫేస్ మీద చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది కేబీఆర్ పార్క్లో వాక్ చేస్తారు. కేబీఆర్ పార్క్లో వాక్ చేసిన వాళ్ళలో కూడా బయట సిమెంట్ మీద వాక్ చేసిన వాళ్ళకి లోపల మట్టి మీద గడ్డి మీద వాక్ చేసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ సిమెంట్ మీద అంటే హార్డ్ కాంక్రీట్ సర్ఫేస్ కదా, నేను చెప్పినట్టే మళ్ళీ ఈ జాయింట్ రియాక్షన్ ఫోర్స్ కొడితే అంతే రిటర్న్ వస్తుంది. అదే మట్టి మీద కానీ గడ్డి మీద కానీ అంత రిటర్న్ రాదు. సో సాఫ్ట్ సర్ఫేసెస్ మీద వాక్ చేసే వాళ్ళకి, సాఫ్ట్ సర్ఫేసెస్ మీద రన్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అయితే మనం వేసుకునే షూస్లో మంచి కుషన్ ఉన్న షూస్ ఉండి, ఇప్పుడు అన్ని షూస్లో ఉంటాయి, స్కెచర్స్ కానీ లేకపోతే యాసిక్స్ కానీ, ఇట్లాంటి కస్టమైడ్ కాకపోయినా కూడా మంచి స్పోర్ట్స్ షూ వేసుకుని వాకింగ్ జాగింగ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. దీంతో పాటు ఆల్రెడీ మనకు నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు మనం అంతకుముందు ఎన్ని కిలోమీటర్లు వాక్ చేసేవాళ్ళము, ఈ నొప్పులు వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తున్నాము అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. సో తగ్గుతుంది అనిపిస్తే కనుక డెఫినెట్గా డాక్టర్ దగ్గర రావాలి. ఎందుకు తగ్గుతుంది? ఆర్గానిక్గా జస్ట్ బోన్ దగ్గర ఉన్న కార్టిలేజ్ వల్ల, పెయిన్ వల్ల, అంటే కొంతమందికి ఏముందంటే జస్ట్ కార్టిలేజ్ ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది, ఆ పెయిన్ వల్ల వస్తుందా, లేకపోతే నీ లోపల లిగమెంట్స్ మీద ఏం ప్రెషర్ పడుతుందా, షాక్ అబ్జర్వర్ మీద ప్రెషర్ పడుతుందా, అది తెలుసుకోవడానికి రావాలి. యంగర్ అయితే తప్పకుండా చెక్ చేయించుకోవాలి. అంటే యూ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదో వారానికి ఒకటో రెండో సార్లు ఖచ్చితంగా మోకాలు నొప్పి వస్తుందంటే ఈజ్ దట్ రీజనబుల్ పెయిన్ టు గో టు డాక్టర్? డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ వర్క్ ఇస్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ హార్డ్ వర్కింగ్ సిచ్యువేషన్, మీరు మీ జాబ్ ఒక ఐటీ కంపెనీలో ఉంటారు, మార్నింగ్ వెళ్తారు, కూర్చుంటారు, పని చేసుకుంటారు, చిన్న చిన్న పనులు చేస్తారు, అట్లాంటప్పుడు మీకు మోకాలు నొప్పి రాకూడదు. వాస్తవంగా అయితే మీరు అయినా కూడా వస్తుంది, 1-2 times a week వస్తుంది అంటే కనుక ప్రాబబ్లీ కొంచెం ఏమవుతుందంటే మన డయట్ వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు, అది చెక్ చేయించుకోవచ్చు. అంటే ఇవన్నీ పెద్ద భయంకరమైన ప్రాబ్లమ్స్ కాదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వాటికి చిన్న చిన్న సొల్యూషన్స్ ఉంటాయి. ఇంకోటి, అయినా యూరిక్ యాసిడ్ నార్మల్ ఉంది, మన బరువు నార్మల్ ఉంది, ఇంజురీ అవ్వలేదు, అయినా కూడా మోకాలు నొప్పి వస్తుంది, అప్పుడు డాక్టర్ దగ్గర రావడం బెటర్. పొద్దున్న లేవగానే కూడా ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టి లేచి నిల్చుంచేసరికి కలుక్కుమని నొప్పులు వస్తాయి చాలా మందికి. అది డీజనరేటివా, ఇస్ ఇట్ కామన్, నార్మల్? కొంచెం దాన్ని కాసేపు కొంచెం మసాజ్ చేసో లేకపోతే కొంచెం సెటిల్ చేశాక లేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది కేవలం రెగ్యులర్ ఆక్యుపైడ్ అంటే లైఫ్ స్టైల్లో ఉండే పెయిన్ అది కాదండి. ఇది అట్లా ఫస్ట్ మనం బాడీ పడుకుని లేచేటప్పుడు మొత్తం బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది కదా, ఎవ్రీ మసిల్ ఇస్ నార్మల్. మీకు అసలు రాత్రంతా కూడా
ప్రశాంతమైన స్లీప్ ఉన్నప్పుడు అంటే జాయింట్ మీద ఏ ప్రెషర్ లేదు, జాయింట్ ఫ్రీగా ఉంది, మసిల్స్ కూడా ఫ్రీ ఉన్నాయి. కానీ ఫస్ట్ మూమెంట్ చేయగానే పెయిన్ వస్తుందంటే ఏంటి, అసలు జాయింట్కి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా, రైట్. ఏ ప్రెషర్ పెట్టకపోయినా కూడా బోన్ కానీ కార్టిలేజ్ కానీ రబ్ ఆఫ్ అవుతున్నప్పుడు పెయిన్ వస్తుందంటే ఇట్ మీన్స్ దట్ యు ప్రాబబ్లీ హ్యావ్ సమ్ ఇష్యూ. అదే. సో అది అండ్ దీంట్లో ఏంటి, మనం ఫస్ట్ పెడుతున్నాం అంటే మనం మొత్తం బాడీ కూడా ఇంకా వెళ్ళలేదు దాని మీద. అట్లాంటప్పుడు ఇంకా లిగమెంట్ ఇంజరీ కూడా కాకపోయాడు. జనరల్లీ ఇది డీజనరేషన్ లానే ఉంటుంది, ఆ సౌండ్ రావటము, కలక్కంటం. అదొకటి. తర్వాత మోకాలు ఫ్లెక్స్ చేసి ఇలాగా స్ట్రైట్ గా లేపినప్పుడు చిట్ 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 అని సౌండ్ రావడం, ఇవన్నీ కూడా కొంచెం డీజనరేషన్ లక్షణం. మైల్డ్ డీజనరేషన్. అంటే మోకాళ్ళ అరుగుదల అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు.